జగన్ మీద ద్వేషం కల్పించడం కోసం రాసేది కానీ లేదంటే ఎవడు ఇప్పుడు మన దేశంలో ఏ దాన్ని ఏమంటారు ఏ కోర్టు కూడా ఈ వార్తకి ఏంటి ఆధారం అని అడిగే హక్కు లేదు. దాన్ని అడ్డు పెట్టేసేసి పరువు నష్టం దావాలు వేసేటటువంటిది మర్చిపోయారు కాబట్టి ఇష్టం వచ్చినట్టు రాస్తున్నటువంటిది జగన్ మీద. జగన్కి లీగల్ నాలెడ్జ్ లేదు, జగన్కి దగ్గర ఉన్నట్టు లీగల్ టీము సీరియస్గా ఎఫర్ట్ పెట్టేది లేదు, లేదా అంతంత డబ్బులు ఎందుకులే కోర్టులకు తగలేయడం అని ఆగుతున్నారో తెలియదు. లేకపోతే రోజు పచ్చి అబద్ధాలతో వార్తలు రాస్తుంటే అటాకింగ్ వెళ్ళాలంటే కొట్టక్కర్లా, తిట్టక్కర్లా, చంపక్కర్లా, మాట్లాడక్కర్లా, ప్రతి దాని మీద ఒక దావా వేయడమే. ఆ దావాలు మర్చిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు వైసీపీ అభ్యర్థులకు లెక్కరికి ఎక్కువ 43 అసెంబ్లీ 4 ఎంపీ స్థానాలకు 100 కోట్లు డబ్బు తరలింపు రోడ్డు కనుక్కున్నటువంటి సిట్టు. పాపం అదేంటో సిట్టోళ్ళు వీళ్ళు రాస్తారో ఆ తర్వాత రోజున అలాగే సిట్టోళ్ళు కంటే వీళ్ళు రాశాక దాన్ని వాళ్ళు ఎఫ్ఐఆర్లో పెడతారో ఛార్జ్షీట్లో పెడతారో, లేకపోతే వాళ్ళు అది పెట్టబోతూ వీళ్ళతో రాయిపిచ్చి ధృవీకరించుకుంటారో తెలియదు. మరి అన్ని కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చినా ఓడిపోయాడు జగన్మోహన్ రెడ్డి. అంటే అప్పుడు డబ్బులు పనిచేయనట్టే కదా, లేదా డబ్బులు ఇవ్వనట్ట అక్కడ బేసిక్గా. ఇంకోటి, తెలుగుదేశం డబ్బులు ఇవ్వలేదా, జనసేన వాళ్ళు డబ్బులు ఇవ్వలేదనేది లాస్ట్ ట్రిప్. ఈ ట్రిప్ జనసేన వాళ్ళు కూడా డబ్బులు ఇచ్చారు కదా. డబ్బులు ఇవ్వండి ఎవరు, బీజేపీ వాళ్ళు కూడా ఇచ్చారు అక్కడ డబ్బులు. మరి వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చినాయి డబ్బులు? ప్రతిపక్షంలో ఉన్నారు కదా, వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చినాయి డబ్బులు? ఇది కాన్సెప్ట్. ఇక్కడ బేసిక్గా ఏంటంటే డబ్బు పంచడం జరిగింది, అయితే దానికి లెక్కర్కి ముడిపెట్టి. ఎందుకంటే లెక్కర్లో డబ్బులు ₹1 కూడా పట్టుకోలేదు కాబట్టి దాన్ని కవర్ చేయాలంటే రాసుకొచ్చేటటువంటి దాన్ని ఏమంటారు స్క్రీన్ ప్లే చక్కగా. పాపం శేఖర్ కమ్ముల గారు వీళ్ళని అడిగితే బాగా రాసిస్తారు.